హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందండి, అది చేద్దామని చెప్పేసి వచ్చేసాను. సో చూపిస్తాను రండి ఏమేమి చేస్తున్నానో. ఈరోజు కట్ చేస్తున్నాను. బంక లాంటిది ఏదో పడుతుంది, దానికి ఏం చేయాలో మీకు తెలిస్తే చెప్పండి. అంటే కూరగాయలు పెంచుదని నీకు తెలీదా? నేనంటే మనలాగా నాలాగా పెంచేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకైతే తెలుస్తాయి కదా ఏంటి అనేది. సో అది అడుగుతుంది. ఇక్కడ కనిపిస్తుందా? చూసారా ఇక్కడ ఒక గుత్తికే ఎన్ని కాయలు వచ్చాయో. ఇరగొట్టేసా హ్యాపీ. ఇరిగిపోయింది. ఇప్పుడు ఇది 4వ సారి అనుకోండి కోయడం. టమాటాలు కూడా ఫుల్ ఉన్నాయి. ఇగో టమాటాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు టమాటాలు కొత్త చూడు, అది కూడా 4 సార్లు 5 సార్లు కోసాం టమాటాలు. అవన్నీ ఏంటంటే మనం కిచెన్లో వాడుకుంటాం కదా, వాడుకున్న వాటిని వేసినాక వచ్చినాయి అని, అంటే బయట ఇసిరేయకుండా. టమాటాలు చాలా ఉన్నాయి పెద్దమ్మ. వస్తున్నా. పచ్చికాయలు కనిపిస్తున్నాయా? ఇంకా ఉన్నాయి చాలానే. పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దాము. మాకు కిచెన్లోకి అవసరమైనప్పుడల్లా ఈ పచ్చిమిర్చిని నేనే కట్ చేస్తూ ఉన్నానండి. కాకపోతే ఉన్నాయి, కట్ చేస్తాను ఇప్పుడు. నేను గేదె తాగుతున్నట్టున్నా. చాలా మునక్కాయలు కూడా ఉన్నాయండి, చాలానే. సో అవి కూడా హార్వెస్ట్ చేసుకొని వద్దాము, పదండి. కాకపోతే ఏంటంటే చిన్న వయసులోనే అయిపోయిందండి, ఇంకా క్రాప్ అయిపోయింది, సీజన్ అయిపోయింది కదా. సో అందుకని ఇవి కూడా ఇంకా పెరగడం లేదు. కాకపోతే పురుగులు, చీమలు అలాంటివి తినేస్తున్నాయి. సో వీటికి ఎలాంటిది అంటే వేస్తే చీమలు ఇట్లాంటివి రాకుండా ఉంటాయో ఒకసారి కామెంట్లో చెప్పండి నాకు కూడా. చూడండి మునక్కాయలు మొన్న చూపించాను కదా, కొన్ని అంటే చిన్నవి కదా. ఇప్పుడు చూడండి మంచిగా ఎలా అయ్యాయో. ఇట్రా ఇవి పట్టుకో ఒకసారి. ఇక్కడ చూడండి ఈ కొమ్మకి ఎన్ని. ఈ చెట్టు అసలు ఇరిగిపోయి కింద పడిపోయింది, అసలు ఇంకా అయిపోయింది అనుకున్నాం కదా. వానకి కానీ మంచిగా వచ్చింది మళ్ళీ. ఆంటీ అడిగింది, ఆంటీకి కూడా ఇద్దాం. అల్లటి కూడా ఉంది, ఇరుగుతుంది. అది కూడా సైడ్ కూడా ఇరుగుతుంది, జాగ్రత్త. అదిగా ఇంకా ముదిరిపోతాయి మళ్ళీ. అది ఎట్టున్నాయి ఇదా? దాని లోన కూడా ఒకటి ఉంది, ముదిరిపోయిద్ది అనుకుంటా. ఈరోజు చాలానే వచ్చాయి మునక్కాయలు.
చూడండి చూడండి ఇక్కడ మల్లె చెట్లు కూడా ఉన్నాయి, మల్లెపూలు కూడా పూసాయండి. సో అది కూడా అది కోసుకున్నాము. సో ఇదే చెట్టులో విరజాజి, మల్లె, జామ అన్నీ కలిసి ఉండేసరికి ఈ చెట్టు అనేది పైకి రావడం లేదండి. లేకుంటే అసలు ఈ సీజన్కి మల్లెపూలు చాలా పూయాలి. సూపర్ స్మెల్ వస్తాయండి ఇవి. ఇక్కడ చిన్న పచ్చిమిర్చి కూడా ఉంది, కట్ చేసుకున్నాము. పాపం మాకు ఎక్కడో ఒక చోట చెట్లు అనేది ఖచ్చితంగా ఈ కూరగాయలు అనేది ఇస్తూనే ఉంటుందండి. మనం ఒకసారి వేసుకోవాలే కానీ మంచి చూడండి, మనం ఏం మందులు ఏం వేయకుండానే ఇన్ని కాయలు వచ్చేసాయి కదా. సో మీరు కూడా మనలాగే ఆర్గానిక్గా పండించుకోండి, హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. వీలైనంత త్వరగా మీరు ఈ మొక్కల్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.